మిరుదొడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు నిర్వహించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 82వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు నాయకులు. ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, మండల అధ్యక్షులు నర్రా రాజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నేరెళ్ల భూమాగౌడ్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టి భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశాన్ని ఆధునిక సాంకేతిక రంగంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ముఖ్యంగా దేశంలో ఐటీ, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ పునాదులు వేశారని గుర్తు చేశారు. యువతకు రాజకీయ ప్రక్రియలు మరింత భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ రోజు మిరుదొడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ గారి యొక్క 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఐటీ విప్లవాన్ని సృష్టించడం ద్వారా ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఐటీ విప్లవం అనేది విరసిల్లుతుందంటే దానికి కారకులు, దాని యొక్క మొక్క నాటిన వ్యక్తి మన స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అని తెలుస్తా ఉన్నాం. అలాగే యువకులకు ఓటు హక్కును 21 సంవత్సరాలు ఉండే గతంలో, కానీ మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు అయిన తర్వాత 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు చేసి యువతకు ఓటు హక్కు కల్పించిండు. అలాగే రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో, అంటే 40 సంవత్సరాల వయసులో ఈ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఈ దేశ అభివృద్ధికి ఎన్నో రకమైన సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని చెప్పేసి ఈ విధంగా అతని యొక్క సేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు వారి యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్తూ వారి యొక్క సేవలను తరించుకుంటూ వారి చేసినటువంటి పనులను రాబోయే తరాలలో ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆ విధంగా మనం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ హమారా హై, రాజీవ్ గాంధీ హమారా హై. పాపను మాట్లాడు. మండల హెడ్‌క్వార్టర్లో మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, మన సోనియమ్మ కుమారుడు ఇందిరాగాంధీ మనుమడు, మరి ఆయన చేసినటువంటి సేవలు మరవలేనివి. యువతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ఇంతవరకు మన బ్లాక్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా మరి వాళ్ళు మొదటి నుంచి కూడా నెహ్రూ కానీ, తర్వాత ఇందిరా గాంధీ, తర్వాత సోనియా గాంధీ, వాళ్ళు ఎంత ప్రధాని అయినా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన దేశానికి అంకితం చేసేది. కాబట్టి మరి వాళ్ళ పూర్తి కోసానికి ఈరోజు ఆ రాజీవ్ గాంధీ మరి చేసినటువంటి కార్యక్రమాలను మనము స్మరించుకుంటూ మరి ఆయన ఈరోజు పుట్టినరోజు కాబట్టి మరి ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషము. మరి ప్రజలు కూడా ఆలోచన చేసి వాళ్ళు చేసినటువంటి మరి ఆ దేశ ప్రధానులను మనం కంపల్సరీ మరవకుండా వాళ్ళని కంపల్సరీ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేను ఆశిస్తూ మరి కార్యక్రమాలు చేసినటువంటి మన బ్లాక్ ప్రెసిడెంట్ మన రాజిరెడ్డి గారు, మన మండల ప్రెసిడెంట్ వీర రాజిరెడ్డి గారు, బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ మన భూపాల్ గౌడ్, మరి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ నేను